బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసింది. దాదాపు 250 మందితో బీజేపీ లిస్టు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించింది. విశాఖ నుంచి పురంధేశ్వరి, నరసరావుపేట నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసింది. దాదాపు 250 మందితో బీజేపీ లిస్టు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించింది. విశాఖ నుంచి పురంధేశ్వరి, నరసరావుపేట నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసింది. దాదాపు 250 మందితో బీజేపీ లిస్టు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించింది. విశాఖ నుంచి పురంధేశ్వరి, నరసరావుపేట నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసింది. దాదాపు 250 మందితో బీజేపీ లిస్టు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించింది. విశాఖ నుంచి పురంధేశ్వరి, నరసరావుపేట నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగనున్నారు. బీజేపీ లిస్టుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, బీజేపీ లిస్ట్ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరి పేర్లు ఇందులో కనిపిస్తున్నాయి? ప్రధానంగా మనకి బాగా పరిచయం ఉన్న పేర్లలో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నర్సరావుపేట నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేస్తుండగా, పురంధరేశ్వరి గతంలోనే విశాఖపట్నం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించారు. అదే స్థానం నుంచి ఆమె మరొకసారి పోటీ పడుతున్నారు. ఇకపోతే కర్నూలు నుంచి పివి పార్థసారథి, అరకు కేవీవి సత్యనారాయణ రెడ్డి, రాజమండ్రి సత్యా గోపీనాథ్, విజయవాడ దిలీప్ కుమార్ కిలార్, అదేవిధంగా ఎంఎస్ పార్థసారథి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. చిరంజీవి రెడ్డి అనంతపురం, ఈయనకి అదేవిధంగా చిన్నమ రామకోటయ్య ఏలూరు నుంచి, మాణిక్యాలరావు మాజీ మంత్రి నరసాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా జయప్రకాష్, ఈయన బీజేపీ యువ నాయకుడు, గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇకపోతే సన్యాసిరాజు విజయనగరం నుంచి పోటీ చేస్తున్నారు. ఇకపోతే రాజమండ్రి నుంచి సత్యా గోపీనాథ్ పోటీ చేస్తున్నారు. పివి పార్థసారథి కర్నూలు నుంచి, పేర్ల సాంబమూర్తి శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తుండగా, దొరబాబు కాకినాడ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అయ్యాజీ వేమ అమలాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సురేష్ రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు.
అదేవిధంగా బొమ్మి నరసింహారావు తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఆదినారాయణ ఇంటి నంద్యాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇకపోతే కేవీవి సత్యనారాయణ రెడ్డి అరకు నుంచి పోటీ చేస్తున్నారు. గండి వెంకట సత్యనారాయణ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇకపోతే రాజంపేట నుంచి పి మహేశ్వర్ రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి కడప నుంచి. ఈ రకంగా ఈ పేర్లన్నింటి కూడా బీజేపీ మొత్తం 25 స్థానాలకు గాను బీజేపీ తన యొక్క అభ్యర్థులను మరికొద్ది సేపట్లో ప్రకటించారు. ఈ పేర్లన్నీ కూడా ఖాయమై ఇవే పేర్లను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇకపోతే 123 అసెంబ్లీ స్థానాలకు కూడా బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ మేరకు ఈ జేపీ నడ్డా మరికొద్ది సేపట్లో ఆ పేర్లను జాబితాను కూడా అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే తెలంగాణ సంబంధించి కూడా దాదాపు 17 స్థానాలకు గాను ఇప్పటికే పేర్లు ఖరాయి. వాటికి సంబంధించి ఇంకా సమాచారం తెలిసి రాలేదు అధికారికంగా. మరికొద్ది సేపట్లో ఆ పేర్లను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. కేవలం అసెంబ్లీ స్థానాలు 52 స్థానాలు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కన్నా లక్ష్మణ్ నేతృత్వంలోని రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ దీనికి సంబంధించి కసరత్తు చేసి ఈరోజు సాయంత్రమే అధిష్టానానికి పంపించింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆ పేర్లను కూడా పరిశీలించి మిగిలిన అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కూడా రేపు బహుశా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తొలిసారిగా బీజేపీ తన జాబితాను అన్ని రకాలుగా కసరత్తు చేసి దాదాపు 2 సార్లు ప్రధానమంత్రి అమిత్ షా లాంటి ఉద్దండులు కూడా ఈ సమావేశంలో పాల్గొని దీనికి సంబంధించి చాలా ప్రత్యేకంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయడం జరిగింది. తొలి విడత ఎన్నికలు జరిగే 91 స్థానాలకు గాను బీజేపీ తన యొక్క తొలి జాబితాలో అన్ని స్థానాలకు అభ్యర్థులను కూడా ఈ రోజే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి పేర్లు కూడా ఈ రోజే దాదాపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ 17 స్థానాల్లో ముఖ్యంగా పార్టీకి పనిచేసిన వాళ్లను, సుదీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీకి శ్రమించిన వాళ్లను అభ్యర్థులుగా ఎంపిక చేసుకోవాలి అని చెప్పి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు సూచనల మేరకు ప్రధానమంత్రి కూడా అదే అంశాన్ని కూడా సమర్థించారు. ఆ మేరకు పార్టీకి ఇంతకాలం పనిచేసిన వాళ్లను, అదేవిధంగా ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్లను, ఇతర పార్టీల నుంచి పలుకుబడి ఉండి ప్రజల్లో బాగా ప్రతిష్ట ఉన్న వాళ్లను తీసుకున్న తర్వాత వాళ్ళకి అభ్యర్థిత్వాన్ని ఖరారు కూడా చేయడం జరిగింది. ఎక్కువగా బీజేపీకి చాలా కాలం శ్రమించిన వాళ్ళకే ఈ జాబితాలో అవకాశం లభించినట్టుగా తెలుస్తుంది. ప్రసాద్, దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా బీజేపీ లిస్ట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేసింది, ఎలాంటి అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది? కేవలం పార్టీకి, అదేవిధంగా పార్టీలు మారి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు, ప్రజల్లో బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఆయా పార్టీల్లో గతంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహించి ఇంకా పట్టు ఉన్నవాళ్ళు, అదేవిధంగా ఆయా సామాజిక వర్గాలు, వీటన్నిటినీ బేరేజ్ చేసుకున్న తర్వాతనే అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీకి చాలా కాలం పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళను, అదేవిధంగా సంఘ పరివారు లాంటి కార్యక్రమాల్లో విరివిగా చాలా సమర్థవంతంగా తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి వాళ్లను ఏరి కోరి ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా బీజేపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఖచ్చితంగా బీజేపీలో గత కొంతకాలంగా పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగలేదన్న ఒక సందేశం పంపించాలన్నది బీజేపీ జాతీయ అధ్యక్షుడి యొక్క ఆలోచన. ఆ మేరకు ప్రధానమంత్రి కూడా అదే రకంగా పార్టీకి చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళు, సంఘ పరివారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో బాగా క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు, వారు మళ్ళా క్రియాశీలక రాజకీయాల్లో పార్టీ ద్వారా ప్రవేశించిన వాళ్ళకందరూ కూడా అవకాశం కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఆ మేరకు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళలో కూడా ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్ళను, ఆయా సామాజిక వర్గాలు, వీటన్నిటిని బేరేజ్ చేసుకున్న తర్వాతనే ఈ అభ్యర్థుల ఎంపిక చేయడం జరిగింది. ప్రసాద్, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలాగైనా సరే పట్టు నిలుపుకోవాలి అనే ప్రయత్నాలు అయితే బీజేపీ జోరుగా చేస్తూ వస్తోంది. అన్ని రంగాలలో అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ఎంపీ అభ్యర్థులను కానీ, లేకపోతే అసెంబ్లీకి పంపించే ఏపీ అభ్యర్థులను కానీ వాళ్ళని ఎంచుకోవటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? ప్రధానంగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేవలం కేంద్ర స్థాయిలో, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఆయా ప్రాంతీయ పార్టీల యొక్క బలాబలను అండగా తీసుకున్నారు అనే అభిప్రాయంతో పాటు అక్కడ కాంప్రమైజ్ అయ్యారు. ఆ మేరకు కాంప్రమైజ్ అయ్యారు, ప్రాంతీయ పార్టీలతో కాంప్రమైజ్ అయ్యారనే ఒక సందేశం బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగిస్తుంది. కాబట్టి అలాంటిది ఏం కాకుండా ఖచ్చితంగా పోటీలో అన్న విషయంలో మాత్రం బీజేపీ చాలా ఖచ్చితంగా పోటీకి ఎదుర్కొనేందుకే నిలబడింది అన్న ఒక అభిప్రాయాన్ని కలగజేసేందుకు ప్రయత్నం చేసే క్రమంలో భాగంగానే ఈ ఎంపిక జరిగినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా చాలా కాలం పాటు
పార్టీకి పనిచేసిన వాళ్ళను, అదేవిధంగా ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలతో కానీ ప్రాంతీయ పార్టీల యొక్క అండ తీసుకోవడానికి కాంప్రమైజ్ అయ్యారన్న ఒక అభిప్రాయం ఎక్కడ కూడా రాకుండా ఉండాలి. ఆ సందేశం కూడా బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగించకూడదన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు మాత్రమే కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇవన్నీ కాకుండా సొంతంగా తన యొక్క బలాన్ని పెంచుకోవాలి, ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీగా ఆవిర్భవించాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఈ అధినాయకత్వం ఆలోచన మేరకు ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్ళని మాత్రం ఈ అభ్యర్థుల జాబితాలో చోటు కల్పించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.